హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. అమరావతి రైతులతో తాజాగా చంద్రబాబు గారు భేటీ అయ్యారు. ఆ రైతులు తమకు ఒక భద్రత కల్పించాలన్నారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నోటిఫై చేయమని అడుగుతున్నారు. పార్లమెంట్లో దీని మీద ఒక చట్టాన్ని చేయమని అడుగుతున్నారు. ఇంతవరకు అమరావతి ఆల్రెడీ రాజధాని నోటిఫై అయిపోయింది అని జరిగినటువంటి ప్రచారానికి ఇది సంపూర్ణ విరుద్ధం. బాబు గారు కూడా నేను కేంద్రంతో మాట్లాడతానన్నారు అని చెప్తున్నారు. ఇది ఒకటి ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. రెండవది వచ్చేటప్పటికి రాష్ట్రంలో వర్సా అనేటటువంటి సంస్థకి ఇచ్చినటువంటి భూములు పెద్ద చర్చకి తావిస్తున్నాయి. ఆ భూములకు సంబంధించినటువంటి అంశంలో 99 పైసలకే ఇచ్చారని ఒకవైపున వైసీపీ అంటుంటే, లేదు ₹1,00,00,000 ఇచ్చారు, 50 లక్షలకు ఇచ్చారు అంటూ మరోవైపున తెలుగుదేశం చెప్తోంది. అయితే ఈ జీవోకి సంబంధించినటువంటి అనుమానము అలాగే ఉంది. తాజాగా జరుగుతున్న పరిణామాలకు సంబంధించి వాస్తవాలు ఏంటి, దాని తెర వెనక జరుగుతున్న పరిణామాలు ఏంటి, ఈ అంశానికి సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ అడ్వకేట్ అట్లాగే జేబీ భారత్ పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రవణ్ కుమార్ గారు. నమస్తే అండి. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఈ ఏదైతే అమరావతికి సంబంధించి ఆల్రెడీ అమరావతి మన రాజధానిగా ఉండిపోయింది, ఎప్పటి నుంచినో మధ్యలో జగన్ మార్చాలని ప్రయత్నిస్తే దాన్ని ఇక్కడే ఉంచారు అన్నటువంటిది ఇప్పటిదాకా జనం అనుకుంటుంది. నోటిఫై కాలేదు అన్నటువంటిది నెంబర్ 1. రెండవది కేంద్రం పార్లమెంట్లో చట్టం చేయాలి అన్నటువంటిది, దానికి సంబంధించి ఏ అవకాశం ఉందో నేను కనుక్కుంటాను అంటూ చంద్రబాబు గారు చెప్పారన్నది స్వయంగా వాళ్ళ ఈనాడు జ్యోతిలో రాసుకొస్తున్నటువంటి వార్త. ఏంటి అసలు అమరావతి ఇప్పటిదాకా నోటిఫై కాలేదా? ఐ థింక్ మన ఇద్దరం ఇంతకు ముందు దీని మీద చాలా ఎలాబొరేట్గా డిస్కస్ చేసినట్టు నాకు గుర్తు. అవునండి. నేను మొదటి నుంచి కూడా అమరావతి విషయంలో తెలుగుదేశం పార్టీ ఆడుతున్న డబల్ గేమ్ని మొదటి నుంచి కూడా నేను ప్రశ్నిస్తూనే ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రిక అమరావతి, అండ్ మేము కూడా అమరావతి క్యాపిటల్గా రావటాన్ని చాలా ఆహ్వానించాము. అమరావతి మాత్రమే క్యాపిటల్గా ఉండాలి, ఎందుకంటే ఇది ఏదో మా ప్రాంతము, మేము ఉంటున్న ప్రాంతం క్యాపిటల్ అనేది సమస్య కాదు. ఇప్పుడు ఇటు పక్క మీరు రాయలసీమ నుంచి చూసుకున్నా, ఉత్తరాంధ్ర నుంచి చూసుకున్నా, లేకపోతే ఇంకా 3 ప్రాంతాలకి మధ్యలో ఉండేటువంటి విజయవాడ క్యాపిటల్, అది అమరావతి సిటీ. ఈ విజయవాడ క్యాపిటల్ అనేది ఇటు పక్క తిరుపతికి కానీ, కర్నూలుకి కానీ, విశాఖపట్నానికి కానీ మధ్యలో ఉండే ప్రాంతము. 2 కనెక్టివిటీ బాగుంటుంది, 3 ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ బాగుంటాయి, 4 ప్రభుత్వ భూములు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇండస్ట్రియల్ సెక్టార్ డెవలప్ అవడానికి అవకాశం ఉంటుందనే కందాలు ఖచ్చితంగా అమరావతి మాత్రమే రాజధానిగా నోటిఫై చేసినందుకు వి ఆల్ సపోర్టెడ్. 2014 నుంచి 2019 వరకు సపోర్ట్ చేసిన సందర్భంలో సరే డెవలప్మెంట్ జరిగిందా లేదా అనేది ఒక పెద్ద చర్చ. దాని జోలికి నేను వెళ్ళను. తర్వాత మన డిస్కషన్లో బహుశా అది ఒక పార్ట్ అవ్వచ్చేమో అని అనుకుంటున్నా. ఈ అమరావతిని అడ్డం పెట్టుకొని ఒక 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునేటువంటి ఒక ముఖ్యమంత్రి ఒక క్యాపిటల్గా ఒక కొత్త రాష్ట్రాన్ని ఎన్నిక చేసినప్పుడు కనీసమైనటువంటి న్యాయపరమైనటువంటి చిక్కులు, వాటిని విభజించడానికి లేకపోతే పరిష్కరించడానికి, లేకపోతే 35,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతుల ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడానికి కనీసమైనటువంటి న్యాయపరమైనటువంటి అంశాల పట్ల ఆయన ఏ విధమైనటువంటి జాగ్రత్త తీసుకోలేదనేది నా ప్రధాన అభియోగం మొదటి నుంచి కూడా. అమరావతి విషయంలో తెలుగుదేశం పార్టీ ఆడుతున్నటువంటి డబుల్ స్టాండర్డ్స్, రైతుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి భూముల్ని ఏ విధంగా బినామీల పేరు మీద ట్రాన్స్ఫర్ చేశారో, ఏ విధంగా రోడ్ల కోసం తీసుకున్న భూముల్ని వేరే దానికి ఎలా వాడారు అనేది అది ఒక చాలా పెద్ద చర్చ. ఈ అమరావతిని నోటిఫై చేయకుండా, అమరావతిని రాజధానిగా ప్రకటించకుండా, అమరావతిని లీగల్గా ఫిక్స్ చేయకుండా చేసినటువంటి చారిత్రాత్మక తప్పిదమే సబ్సిక్వెంట్గా వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల కాన్సెప్ట్ తీసుకురావడానికి ఒక ప్రధానమైన కారణమైంది. సో ఒక విధంగా ఎందుకు నేను ఈ నేపథ్యం అంతా చెప్తున్నాను అంటే, ఇప్పుడు మీరు అడిగిన పాయింట్కి స్ట్రైట్గా ఒక్క 1 వర్డ్లో ఆన్సర్ చెప్పేయచ్చు. బట్ నేను ఆన్సర్ చెప్తాను మీకు. లీగల్గా ఏం జరిగింది, ఏం జరగబోతుంది, ఏమి జరిగితే అమరావతి సేఫ్ జోన్లో ఉంటుంది, ఏమి జరగకపోతే అమరావతి ఇంకా ఈ విధమైనటువంటి
లాభ నష్టాలకి కిందకి పైకి అప్లిఫ్ట్మెంట్ ఉంటుంది అనే దాని మీద ప్రజలకు ఒక క్లారిటీ ఉండాలి. రైట్, సో కరెక్ట్. ఖచ్చితంగా దీని మీద ప్రజలు ఇప్పుడు ఈ రోజు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వల్ల ప్రజలు కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయారు. అవును. ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు అమరావతిని 3 రాజధానులుగా చేసినప్పుడు ఏమన్నారు? అసలు ఒక్కసారి అమరావతిని డిక్లేర్ చేసిన తర్వాత, ఒకసారి అమరావతిని రాజధానిగా డిక్లేర్ చేసిన తర్వాత, ఒకసారి నిర్ణయం జరిగిపోయిన తర్వాత, మా నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి మార్చడానికి అవకాశం ఎక్కడుంది అనేటువంటి మాటే కదా మాట్లాడారు. మేమందరం కూడా అదే కదా మాట్లాడింది. అవును. మేమందరం జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఒక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాన్ని మళ్ళీ మార్చే అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదనే వాదన మీద ఉన్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి స్టేట్మెంట్ ద్వారా అందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి 5.5 కోట్ల మంది ప్రజలు ఒక్కసారిగా మళ్ళీ డైలమాలో పడిపోయినారు. అవును. అసలు అమరావతిని లీగల్గా ఫిక్స్ చేయడంలో చంద్రబాబు నాయుడు ఎందుకు ఫిక్స్ అవుతున్నారు, ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, అమరావతిని రాజధానిగా ఫిక్స్ చేయడంలో ఎందుకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపే విషయంలో ఎందుకు ఇంకా వెనకడుగు వేస్తున్నారు, ఇంకా దీన్ని మనం కొట్లాడ ధోరణిలో వెళ్ళకూడదు, ఏదో బాబ్ అరే మన రాజధాని మనం డిసైడ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం పార్టీగా ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది. సో ఈ 2 పార్టీలు అధికారంలో ఉండగా అమరావతి రాజధానిని ఇంకా మీరు ఎందుకు నాశనం చేస్తున్నారు అనేది ఒక ప్రశ్న ప్రజలకు అర్థం కావాలి. ఒక ప్రశ్న ప్రజలకి క్లారిటీ ఉండాలి. కరెక్ట్. ఒక ప్రశ్న రాజధాని భూములు ఇచ్చినటువంటి 35,000 మంది 35,000 ఎకరాల భూములు ఇచ్చినటువంటి 28,000 మంది రైతులకు ఒక క్లారిటీ ఉండాలి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే పెట్టుబడిదారులకు ఒక క్లారిటీ ఉండాలి. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేయాలనుకునే వాళ్ళకి ఒక క్లారిటీ ఉండాలి. ఎక్కడికి వచ్చి ₹10 పెట్టుబడి పెట్టి ₹10 సంపాదించుకొని తద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం అనుకున్న వాళ్ళకి ఒక క్లారిటీ ఉండాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల సిస్టము, చంద్రబాబు నాయుడు గారిది అమరావతి రాజధాని. ఇప్పుడు అమరావతి రాజధాని లీగల్గా ఫిక్స్ చేయకుండా వెళ్ళిపోతే ఇప్పుడు ఈయన్ని నమ్ముకొని వచ్చి ఇక్కడ అందరు పెట్టుబడులు పెడితే రేపొద్దున ఈ 100 కోట్లు 200 కోట్ల పెట్టుబడి పెట్టిన ఆయన రేపొద్దున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అన్నాడు అనుకోండి, వాట్ ఈస్ దేర్ ఫేట్? అల్టిమేట్గా రాష్ట్ర ప్రజలు కదా ఇబ్బంది పడాల్సింది. చంద్రబాబు నాయుడుకి ఏం పోయింది, జగన్మోహన్ రెడ్డికి ఏం పోయిందండి? రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడాలి. రాష్ట్రంలో పరిశ్రమలు రాక విద్యార్థులు ఇబ్బంది పడాలి. రాష్ట్రంలో పెట్టుబడులు లేక సామాన్య ప్రజలు, ఉద్యోగస్తులు, విద్యార్థులు ఇతరుల రాష్ట్రాలకి, ఇతరుల దేశాలకి కూలి పనుల కోసం తరలిపోవాలి. అల్టిమేట్గా రాష్ట్రాన్ని నాశనం చేసే కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా పూర్తి చేస్తున్న ఈ రాజకీయ పార్టీలు అనేది మా ప్రధానమైనటువంటి అభియోగం. సో కమింగ్ టు ది మెయిన్ పాయింట్, సాయి గారు, నేను ఎందుకు ఇంత ఉపోద్ఘాతం చెప్పాలనుకుంటున్నానంటే ఇది రాజధాని అంశం అనేది ఏదో చిన్న అంశమో లేకపోతే ఒక 10 నిమిషాల్లో చెప్పే అంశం కాదు. దీని మీద చాలా ఎక్స్టెన్సివ్గా మేము రీసెర్చ్ చేస్తున్నాను. ఎస్పెషల్లీ నేను రాజధాని కోసం చాలా ఫైట్ చేస్తున్నాను, రాజధాని రైతుల కోసం ఫైట్ చేస్తున్నాను, భూముల కోసం ఫైట్ చేస్తున్నాము, 3 రాజధానులకు వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నాం, హైకోర్టులో కేసులు వేసాము, కొన్ని వందల కేసులు ఆర్గ్యూ చేశాము. సో రాజధాని రైతుల పట్ల లేకపోతే ఇంకొక రైతుల పట్ల వీఆర్ కన్సర్న్డ్ అబౌట్ ఫార్మర్స్, దట్స్ ఆల్. రాష్ట్రాన్ని బాగు చేయండి, రాష్ట్రాన్ని క్యాపిటల్ని సెట్ చేయండి అనేది మా వాదన. ఇప్పుడు కమింగ్ టు ది లీగల్ ఆస్పెక్ట్కి వచ్చేటప్పటికి సాయి గారు, ఈ అమరావతి రాజధానిగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయము ఈ రోజు వరకు కూడా అఫీషియల్గా లీగల్గా అమరావతి రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధాని అని ఎక్కడా కూడా లీగల్గా ఈ రోజు వరకు ఫిక్స్ కాలేదు. దిస్ ఈజ్ మై ఫస్ట్ పాయింట్. దిస్ ఈజ్ మై ఫస్ట్ పాయింట్. ఎందుకు ఫిక్స్ కాలేదు? దీనికి ఎవరు 2014 సంవత్సరంలో 15వ సంవత్సరంలో తీసుకున్నటువంటి నిర్ణయం ఈ రోజు వరకు లీగల్గా బైండ్ కాకుండా ఉన్న కారణంగా రాష్ట్రం కోల్పోయినటువంటి, రాష్ట్రంలో జరిగినటువంటి అనర్థానికి ప్రతి ఒక్క దానికి బాధ్యత వహించాల్సింది ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి పవన్ కళ్యాణ్, ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం, ఇప్పుడున్నటువంటి భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే వాళ్ళకేం సంబంధం అని మీరు ప్రశ్న అడగవచ్చు. ఎందుకు సంబంధం అంటే 2014లో ఈ 3 పార్టీలు కలిసి రాష్ట్రాన్ని పరిపాలించారు. ఈ 3 పార్టీల్లో బహుశా పవన్ కళ్యాణ్ దాంట్లో పాత్ర ఉండకపోవచ్చు, పవన్ కళ్యాణ్ కంటెస్ట్ చేసి ఉండకపోవచ్చు, పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో భాగస్వామి అయ్యి ఉండకపోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ 3 కలిసి ఎలక్షన్స్కి వెళ్ళాయి. పవన్ కళ్యాణ్ వాళ్ళని పోటీ చేయించారు, వాళ్ళకి ప్రచారం చేశారు, రైతుల కోసం నేను ఉన్నానన్నారు. ఎక్కడ ఏం జరిగినా భారతీయ జనతా పార్టీ చొక్కా పట్టుకుంటానన్నాడు. పాచిపోయిన లడ్డూలు ఇచ్చిన నరేంద్ర మోడీని చొక్కా పట్టుకుని లాక్కొస్తా అన్నాడు. పెద్దగా హిందీలో, తమిళంలో రంకెలేసి పెద్దగా ఢిల్లీకి వినపడాలని చెప్పేసి రంకెలేసినటువంటి వీడియోలు మీ దగ్గర చూసే ఉంటారు కదా, మీరు చూసుంటారు కదా.
ఈ 3 రాజకీయ పార్టీలు దీనికి పూర్తి బాధ్యత వహించాలి. ఇప్పటి వరకు రాజధానిని చంపేసేటువంటి ప్రయత్నం చాలా దిగ్విజయంగా జరుగుతుందనేది నా ఎలిగేషన్. ఎందుకు అంటే ఇక్కడ సాయి గారు వీళ్ళు చేసినటువంటి ఒక పెద్ద మిస్టేక్ ఏంది అంటే, నేను బైఫర్కేషన్ యాక్ట్ 2014లో వచ్చినటువంటి బైఫర్కేషన్ యాక్ట్ గురించి ఒక మాట చెప్తా. సెక్షన్ 5 ఏం చెప్తుంది అంటే, హైదరాబాద్ టు బి కామన్ క్యాపిటల్ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. అంటే సెక్షన్ 3 ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సెక్షన్ 3 దగ్గర నుంచి వస్తాను నేను. ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ on and from the appointed day, there shall be formed a new state to be known as the state of Telangana, comprising the following territories of the existing state of Andhra Pradesh. Existing state of Andhra Pradesh లో నుంచి ఒక 13 జిల్లాలు మనకు పెట్టి 10 జిల్లాలను తీసుకొని వెళ్ళిపోయి తెలంగాణ స్టేట్ తయారు చేశారు సెక్షన్ 3 ప్రకారం. సెక్షన్ 3 ప్రకారం తెలంగాణ తయారు చేసిన తర్వాత సెక్షన్ 5 ఏం చెప్పింది అంటే, హైదరాబాద్ టు బి కామన్ క్యాపిటల్ ఫర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఆన్ అండ్ ఫ్రమ్ ది అపాయింటెడ్ డే. హైదరాబాద్ ఈజ్ ది ఎగ్జిస్టింగ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ షాల్ బి అ కామన్ క్యాపిటల్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ సచ్ పీరియడ్ నాట్ ఎక్సీడింగ్ 10 years. 2014 నుంచి 2024 వరకు హైదరాబాద్ని ఆంధ్రాకి తెలంగాణకి కామన్ క్యాపిటల్గా చేశారు. సో కామన్ క్యాపిటల్గా చేసింది ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్. ఏం చట్టం ద్వారా? ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014, యాక్ట్ నెంబర్ 6 of 2014 విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 2/6/2014. ఈ 2/6/2014లో ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ పార్లమెంటు చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాజధానికి తెలంగాణ రాజధానికి హైదరాబాద్ని కామన్ క్యాపిటల్గా చేసిన తర్వాత క్లాస్ 2 ఏం చెప్పింది అంటే, ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ ది పీరియడ్ రిఫర్డ్ ఇన్ సబ్సెక్షన్ 1, హైదరాబాద్ షల్ బి ఏ క్యాపిటల్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ and there shall be a new capital for the state of Andhra Pradesh. ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్. ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ ది పీరియడ్ ఆఫ్ 10 years, హైదరాబాద్ షల్ బి a capital of the state of తెలంగాణ. హైదరాబాదు స్టేట్ ఆఫ్ తెలంగాణకి క్యాపిటల్గా ఉంటుంది. అండ్ దేర్ షల్ బి a new capital for the state of ఆంధ్రప్రదేశ్. దేర్ షల్ బి a new capital to the state of ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏంటో అప్పటికి వాళ్ళు నోటిఫై చేయాల. కేంద్ర ప్రభుత్వ చట్టంలో నోటిఫై చేయాల. కేంద్ర ప్రభుత్వంలో చట్టం నోటిఫై చేయాల. కేంద్ర ప్రభుత్వం రాజధానిగా ఏ సిటీని డిక్లేర్ చేశారో అనేది చెప్పల. హైదరాబాద్ మాత్రం తెలంగాణకు వెళ్ళిపోతుంది, ఆంధ్రప్రదేశ్కి కొత్త రాజధాని ఏర్పాటు చేసుకుంటారు అని చెప్పింది. సో ఇక్కడ నేనేమంటానంటే, ఎక్కడ సెంట్రల్ యాక్ట్లో ఏ ఒక్క సందర్భంలో కూడా అమరావతి హైదరాబాద్ రాజధాని ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అనే విషయం రీఆర్గనైజేషన్ యాక్ట్లో లేనప్పుడు, హైదరాబాదు కామన్ క్యాపిటల్గా ఆంధ్రాకి తెలంగాణకి ఉన్నప్పుడు, ఇప్పుడు 2014లోనో 2015లోనో అమరావతి రాజధానిగా మనం డిక్లేర్ చేసుకున్న తర్వాత వాట్ చంద్రబాబు నాయుడు ఈ సపోజ్ టు డూ? చంద్రబాబు నాయుడు హ్యాస్ టు రికమెండ్ టు ది సెంట్రల్ గవర్నమెంట్ సేయింగ్ దట్ సెక్షన్ 5 ప్రకారం మాకు కామన్ క్యాపిటల్గా హైదరాబాద్ ఉంది, బట్ మేము బైపాసింగ్ 2014 సెక్షన్ 5 ఇప్పటికే కొత్త క్యాపిటల్ని డిసైడ్ చేసుకున్నాం కాబట్టి మాకు రాజధానిగా అమరావతిని అమెండ్మెంట్ పెట్టి ఇక్కడ డిక్లేర్ చేయించి 2014 యాక్ట్లో ఒక అమెండ్మెంట్ తీసుకురండి అని అడగాల. ఎందుకు? 2018 వరకు మీరు కామన్గా ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ సెంట్రల్ గవర్నమెంట్లో కూడా అధికారంలో ఉంది కదా సార్. ఆయన ఎవరు? మన విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు, వీళ్ళందరూ కేంద్ర మంత్రులుగా ఉన్నారు కదా. ఓకే, దెన్ వై 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్ సెక్షన్ 5కి ఎందుకు అమెండ్మెంట్ తీసుకురాలేకపోయినారు చంద్రబాబు నాయుడు గారు? ఇంత గొప్ప లెజెండరీ పొలిటీషియన్, ఇంత గొప్ప తోపు తురుంకాను, ఇంత పెద్ద ఆంధ్రప్రదేశ్లో అమరావతి కోసం ప్రాణాలు పెట్టేటువంటి, అంటే వీళ్ళందరూ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, అసలు అమరావతిని రాజధానిగా ఫిక్స్ చేసి దాన్ని లీగల్గా ఫిక్స్ చేసి రైతులకు న్యాయం చేద్దామనే వాళ్ళ ఉద్దేశం కాదు. ఎక్కడ 1000 ఎకరాలు దొరుకుతుందా, ఎక్కడ 2000 ఎకరాలు దొరుకుతుందా, ఎక్కడ మా సామాజిక వర్గానికి దోచిపెడదామా, ఎక్కడ టెండర్లు ఎవడికిద్దామా, ఎక్కడ కంపెనీలన్నీ ఎవరికి దోచిపెడదామా, ఇదే కాన్సెప్ట్లో ఉన్నారు. నేను మొదటి నుంచి కూడా అమరావతి క్యాపిటల్గా మార్చటాన్ని నేను ఖచ్చితంగా వ్యతిరేకించాను. అట్ ది సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు కూడా అమరావతిని క్యాపిటల్గా ఫిక్స్ చేయటంలో ఫెయిల్ అయ్యారని నేను మొదటి నుంచి వాదిస్తూనే ఉన్నా. ఈరోజు మొదటిసారిగా నా వాదనకు ఒక బలం చేకూరింది అనిపించింది నేను ఈనాడులో ఆ వార్త చూసిన తర్వాత. ఎందుకు మీరు 2024లో 2014లో 2015లో అమరావతిని రాజధానిగా సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్ చట్టం ద్వారా అమెండ్మెంట్ చేయించుకోలేకపోయినారు?
చేయించుకోని కారణంగానే ఈ సోకాల్డ్ జగన్మోహన్ రెడ్డి 2019లో 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నారు. సరే ఫార్మల్గా స్టేట్ గవర్నమెంట్ అసెంబ్లీ ద్వారా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మళ్ళా అసెంబ్లీ మార్చొచ్చా లేదా అనేది డిఫరెంట్ ఇష్యూ. జగన్మోహన్ రెడ్డి మార్చొచ్చా లేదా అంటే మార్చకూడదని అంటాను నేను ఖచ్చితంగా. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా జరిగినటువంటి చట్టం, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఏర్పడినటువంటి రాజధాని, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా కామన్ క్యాపిటల్గా హైదరాబాద్ని ఏర్పాటు చేసినటువంటి రాజధాని మరలా మనం అమరావతిని ఏర్పాటు చేసుకున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి దాన్ని నోటిఫై చేయించుకోవాలి కదా. పార్లమెంటు చట్టం 2014 చట్టాన్ని మీరు సవరించుకోవాలి కదా. అక్కడ సవరించుకున్న హైదరాబాద్, విజయవాడ అమరావతి విల్ బి ద క్యాపిటల్ ఫర్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ సో అండ్ సో అని అపాయింటెడ్ డే దగ్గర నుంచి రాజధానికి ఏర్పాటు చేసుకోవాలి కదా. అది ఎప్పటికీ కూడా ఈవెన్ 1 year అయినప్పటికీ కూడా జరగలేదు సార్. 2024 జూన్లో సరే ఎజ్యూమ్ మూమెంట్ సెక్షన్ 5 ప్రకారం 10 years రాజధానిగా అమరావతి ఉంది, హైదరాబాద్ ఉంది కామన్ క్యాపిటల్ కానీ. మరి 2024లో 10 years అయిపోయినాయి కదా. దాని 10 years అయిపోయిన తర్వాత ఇప్పటికి 2024 జూన్కి మీరే కదా అధికారంలో ఉన్నింది. 2024 జూన్కి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా ఇప్పుడు రేపొద్దున జూన్కి మళ్ళీ 1 year అయిపోతుంది. ఈ 1 year ప్రకారం ఇంతవరకు కనీసం పార్లమెంట్కి ఒక చట్టం తయారు చేయండి అమరావతి రాజధాని అని ఒక లెటర్ కూడా పంపించలేదు కూటమి ప్రభుత్వం. వై? బట్ మళ్ళీ ఇంకొక 40,000 ఎకరాల భూసేకరణ చేస్తారంట. ఇప్పుడు ఈ చట్టం మళ్ళీ పార్లమెంట్లోకి వెళ్ళి రేపు పార్లమెంట్ సమావేశాల్లో రాజధాని అమరావతిగా డిక్లేర్ పార్లమెంట్ ద్వారా జరిగితే తప్ప మళ్ళీ రాజధాని రైతులకి ఒక భరోసా ఉండదు, పెట్టుబడులు పెట్టే వాళ్ళకి ఒక భరోసా ఉండదు. మళ్ళీ రేపు జగన్మోహన్ రెడ్డి వచ్చి 3 రాజధానులు అంటాడు, 30 రాజధానులు అంటాడు, ఎవరికి తెలీదు. సో అల్టిమేట్గా రాష్ట్ర ప్రజలను నాశనం చేయడానికి చేసేటువంటి డెసిషన్ చాలా దిగ్విజయంగా కొనసాగుతుంది అనేది నా భావం. అంటే ఇక్కడ రాజధానికి సంబంధించి ఇప్పుడు ఇదివరకు 4 రాష్ట్రాలకి అనౌన్స్ చేశారు. ఛత్తీస్గఢ్ కావచ్చు, నయా రాయ్పూర్ కానీ, అటు పక్కన ఉత్తరాఖండ్, ఇట్లాంటివన్నీ. వాటికి ఆయా రాష్ట్రాలే నిర్ణయం తీసుకున్నాయి కదా. ఇక్కడ మాత్రమే మనం ఇట్లా ఎందుకు వెళ్లాల్సి వస్తుంది? సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో విడిపోయింది. నెంబర్ 1, తెలంగాణ, హైదరాబాదు ఈ రెండు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ 23 జిల్లాల్లో తెలంగాణ రాష్ట్రం ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో విడిపోయింది. ప్రత్యేకమైనటువంటి భావోద్వేగమైనటువంటి పరిస్థితుల్లో విడిపోయింది. ఆ విడిపోయే పరిస్థితుల్లో హైదరాబాద్ నీదా నాదా, హైదరాబాద్ని కామన్గా డెవలప్ చేసుకున్నామని ఆంధ్ర వాళ్ళు, తగిడికి ఇది మాది మా జ్యూరిస్డిక్షన్లో ఉందని తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర తెలంగాణ వాళ్ళు హైదరాబాద్ కోసం ఎమోషనల్గా కొట్టుకొని గొడవలు పడి 100 మంది ప్రాణాలు అర్పించి ఒక ఎమోషనల్ కనెక్టివిటీలో పార్లమెంట్లో కూడా అసలు బిల్లు పాస్ అవుదా అని కాంగ్రెస్ పార్టీ తలుపులు మూసి తెలంగాణకి ఆంధ్రాకి రాశనం చేసి తెలంగాణని బతికిచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఎంపీలు కొట్టుకొని, పెప్పర్ స్ప్రేలు కొట్టుకొని రకరకాలైనటువంటి పరిణామాలు జరిగినటువంటి పరిస్థితులు ఏర్పాటైనటువంటి చట్టం. బట్ ఇంతకుముందు ఏర్పడినటువంటి చట్టాలు, ఇంతకుముందు ఏర్పడినటువంటి రాజధానులు కేంద్ర ప్రభుత్వంలో ఒక జీవో ద్వారానో ఒక నోటిఫికేషన్ ద్వారా అయిపోయినాయి. కానీ ఒక చట్టాన్ని తయారు చేయాలి. ఎప్పుడు కూడా మొదటిసారిగా చరిత్రలో ఒక రాష్ట్రాన్ని విడగొడుతున్నప్పుడు ఒక చట్టం తయారు చేశారు. 2014 బైఫర్కేషన్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అని. ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్లో రైట్ ఆర్ రాంగ్ ఐ డోంట్ నో, క్యాపిటల్ ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాలని విడగొట్టే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది అని స్పష్టంగా ఉంది. కానీ క్యాపిటల్గా ఏ సిటీని నియమించాలి అనేది రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉంటుందా, కేంద్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉంటుందా? కాన్స్టిట్యూషన్లో ఎక్కడ స్పష్టత లేదు. రైట్. సో కాన్స్టిట్యూషన్లో స్పష్టత లేనప్పుడు, ఆర్టికల్ 3 స్పష్టత లేనప్పుడు ఏం జరిగింది? 2014 యాక్ట్లో కేంద్ర ప్రభుత్వ చట్టం ద్వారా హైదరాబాదు రాజధానిగా కామన్ క్యాపిటల్గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించేసింది. సో అంటే అర్థం ఏంటి? క్యాపిటల్ని నిర్ణయం తీసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలో పెట్టుకుంది 2014 చట్టం ద్వారా. ఇది ఒక్కటే రిసోర్సు. సో 2014 చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వమే క్యాపిటల్ని డిసైడ్ చేసినప్పుడు ఈవెన్ రాష్ట్ర రాజధానికి కూడా అమరావతి కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, క్యాపిటల్ డిసైడ్ చేయాల్సింది 2014 చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వమే. ఇది రాష్ట్రాల పరిధిలో అంశం కాదు. రాష్ట్రాలు తమ నిర్ణయాలు తీసుకోవచ్చు, దాన్ని రాటిఫై చేయాల్సినటువంటి బాధ్యత మాత్రం కేంద్ర ప్రభుత్వానిది యాజ్ పర్ 2014 చట్టం ద్వారా. రైట్. ఇక్కడ మరొకటి, వాస్తవంగా మనకి హైదరాబాద్ అయినా, బెంగళూరు అయినా, చెన్నై అయినా ఆ నగరానికి ఒక జ్యూరిస్డిక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు అమరావతి అంటే 29 గ్రామాలు అనుకోవాలా, లేదంటే దానికి ఒక సిస్టమ్ ఏమైనా ఉందా? ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అన్నటువంటిది ఉందా? మెగా సిటీ అని
మొన్ననే నారాయణ గారు చెప్పుకొచ్చారు, మెగా సిటీ అంటున్నారు చంద్రబాబు గారని. లేదు 29 గ్రామాలకి ఇంకా కొంత భూమిని కలిపి తీసుకుంటున్నాం, అదంతా కలిపి అన్నటువంటిది ఒక వాదన వచ్చినప్పుడు, అబ్బెబ్బే లేదు ఇదంతా కూడా కలుపుతున్నారు అన్నటువంటిది మొన్న నారాయణ గారు చెప్పుకొచ్చారు. ఆ అయోమయం అట్లాగే ఉంది. అసలు నగరం అంటే దానికి ఏమన్నా రూపురేఖలు, ఈ సిస్టమ్ ఏదన్నా ఉందా దాంట్లో? సార్, సిఆర్డిఏ చట్టంలో ఆ, మనకి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ డిక్లరేషన్ ఆఫ్ ఏపీ క్యాపిటల్ రీజన్ అంటే వీళ్ళు సిఆర్డిఏ చట్టాన్ని తయారు చేసేటప్పుడు సాయి గారు దీనికి అమరావతి అంటే ఈ 27 గ్రామాలు మాత్రమే అమరావతి అనేటువంటి ఒక ఒక ఇంప్రెషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఏం చట్టం ద్వారా చేశారు అంటే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజన్ ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ రీజన్స్ రిపీల్ యాక్ట్, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ రిపీల్ యాక్ట్. దీనికి ఒక 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 రూపం ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారంటే నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్ అమరావతి రీజన్ అంటే అది క్యాపిటల్ సిటీ ఏరియానా లేకపోతే అమరావతి ప్రాంతం మాత్రమే క్యాపిటల్గా ఉంటుందనే దాని మీద ఎప్పటికీ ఒక క్లారిటీ లేదు. అంటే నాకు తెలిసి ఈ చట్టంలో వీళ్ళు ఇచ్చినటువంటి చట్టం ప్రకారం కనుక పేరు యాక్ట్ ప్రకారం కనుక మాట్లాడుకుంటే ఇది ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ 2014 క్యాపిటల్ రీజన్ అని మనకి క్యాపిటల్ రీజన్ అని వీళ్ళు ఏం చేశారంటే కొన్ని ఇప్పుడు మీకు దీంట్లో చూడాలి అంటే ఆల్మోస్ట్ ఆల్ విజయవాడ రూరల్ మండలంలో ఓల్ మండల్ ఆర్ ఇంక్లూడింగ్ అర్బన్ ఏరియాస్, విజయవాడ అర్బన్ ఏరియాలో ఇబ్రహీంపట్నం, పలమనేరు, గన్నవరం, ఉగుతూరు, కాలిపాడు మండలం, తర్వాత ఉయ్యూరు మండలం, జీకొండూరు మండలం, కంచికచర్ల మండలం, వీరపాడు మండలం, ఇలా వీళ్ళు విజయవాడలో కొంత పాటు, తర్వాత విజయవాడ తర్వాత నుంచి తాడేపల్లి మండలంలో కొంత పాటు, అంటే ఆల్మోస్ట్ ఆలు వీళ్ళు కొన్ని గ్రామాల మొత్తాన్ని అంటే చుట్టూరు విజయవాడ, గుంటూరు దగ్గర నుంచి విజయవాడ దగ్గర నుంచి కొంత ఏరియాని వీళ్ళు స్పెసిఫై చేశారు. చాలా ఏరియాలు ఉన్నాయి. ఆ ఏరియాలన్నీ మీకు ఒక్కసారిగా చెప్పటం సాధ్యం కాదు. ఇక్కడ GOMS నెంబర్ 253 డేటెడ్ 30/12/2014 ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ 2014 డిక్లరేషన్ ఆఫ్ ఏపీ క్యాపిటల్ రీజన్. దీస్ ఆర్ ది రూల్స్ దట్ దే హ్యావ్ ఫ్రేమ్. అంటే ఈ రూల్స్ ప్రకారం ఈ ఈ ఈ ఈ జీవోలో మెన్షన్ చేస్తున్నటువంటి ప్రతి ఏరియా క్యాపిటల్ రీజన్లోకి వస్తుంది అనేది ఒక ఇంప్రెషన్. ఈ క్యాపిటల్ రీజన్లోకి వచ్చేటువంటి ప్రతి ఒక్కటి కూడా రాజధాని ప్రాంతంగానే మనం భావించాల్సింది, ఏది చట్టం ప్రకారం చూసుకుంటే. రైట్. అంటే ఇప్పుడు దానికి ఓవరాల్గా ఇప్పుడు హైదరాబాద్ ఉందనుకోండి, HMDA ఉంటుంది హైదరాబాద్కి సంబంధించి. అలాగే మీకు హుడా, ఉడా, తుడా ఇట్లాంటివి ఉంటాయి. ఇది అట్లాంటి డెవలప్మెంట్ అథారిటీ కింద అవుతుందా? క్యాపిటల్ రీజనల్ అంటే ఇప్పుడు అక్కడ ఉందనుకోండి, మీకు హైదరాబాద్లో ఉంది మియాపూర్ టు ఎల్బీ నగర్, ఇది జ్యూరిస్డిక్షన్ నగరం అది. అదే సందర్భంలో బెంగళూరుకైనా అంతే, ఒక నగరానికి సంబంధించినటువంటి మ్యాప్ ఇస్తున్నారు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా. ఇది అథారిటీ అంటున్నారు. అక్కడ అథారిటీలు సపరేట్గా ఉన్నాయి మళ్ళీ, ఆ ప్రాంతాల అభివృద్ధి అథారిటీలు. ఇది కూడా రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ. ఇక్కడే కన్ఫ్యూజన్ ఉంది, ఎలాగ లెక్క తీసుకోవాలి, ఇది ఎవరు తెలుసాలి? అంటే ఇప్పుడు ఎలా ఉంటదంటే హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ సిటీ అనేదో లేకపోతే బెంగళూరు సిటీ అనేదో చెన్నై సిటీ అనేదో ఇవన్నీ కూడా 400-500 సంవత్సరాల నుంచి పుట్టిన డెవలప్ అయినటువంటి సిటీస్. ఈ సిటీస్కి ఏ విధంగా అది కొత్తగా మనం డెవలప్ చేసేదో లేకపోతే చంద్రబాబు నాయుడు డెవలప్ చేసేదో లేకపోతే రాజశేఖర్ డెవలప్ చేసేదో కాదు. సో వాళ్ళు క్యాపిటల్ సిటీగా ఒక హైదరాబాద్ని, బెంగళూరుని నిర్ణయించేటప్పుడు ఆ సిటీ ఏరియా ఏంది, ఎంతవరకు ఉంటుంది అనేది వాళ్ళు మున్సిపల్ అధికారులు, గవర్నమెంట్ ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటూ ఉంటుంది. కానీ విజయవాడకు వచ్చేటప్పటికి నేను మళ్ళీ చెప్తున్నా, ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి నిర్ణయించడం జరిగింది. అమరావతి నిర్ణయం జరిగేటప్పుడు అసలు అమరావతి అనేది ఒక విధంగా చెప్పాలి అంటే చాలా చిన్న పల్లెటూరు. అమరావతి లేకపోతే తాడికొండ ఒక చిన్న పల్లెటూరు. ఈవెన్ అమరావతిలో ఈ రోజు వరకు కోర్టు లేదు, ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఒక మెజిస్ట్రేట్ కోర్టు లేదు అమరావతిలో. మీరు అమరావతిలో మొన్నటి వరకు సత్తెనపల్లిలో ఉండేది, ఇప్పుడు మరి తీసుకొచ్చి గుంటూరులో కలిపినట్టున్నారు, లేకపోతే ఐ థింక్ గుంటూరులో కలిపారో లేకపోతే ఈ మంగళగిరి దగ్గరకు వచ్చిందో తెలియదు. కానీ అమరావతిలో ఈ రోజు వరకు ఒక జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్, ఒక మండల స్థాయి కోర్టు లేదు ఈ రోజు వరకు. అంటే అర్థం ఏంటి, అమరావతి అనేది చాలా చిన్న పల్లెటూరు. నేను అమరావతి అన్డెవలప్డో డెవలప్డో నేను దాని జోలికి వెళ్ళను.
ఒక అమరావతిని సిగ్నిఫికెంట్గా ఒక నాగార్జునుడు పరిపాలించింది బౌద్ధ మతానికి సంబంధించి ఒక చారిత్రాత్మకమైనటువంటి నగరం కాపిటల్గా ఉండాలి అనేది అప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. తీసుకున్న సందర్భంలో ఒక చిన్న గ్రామ పంచాయతీ పరిధిలో ఎలా అయితే ఉంటుందో అమరావతి అలా ఉండేది. ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఇలా పెద్ద ఎరగపొడిచింది అయితే ఏం లేదు. కానీ ప్రభుత్వాలు ఈ అమరావతి క్యాపిటల్గా పెట్టినప్పుడు అక్కడ ఏమీ లేదు. అక్కడ ఏమీ లేనప్పుడు అమరావతిని క్యాపిటల్గా ఎలా అంటారు? అందుకోసమని రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ జీవో ద్వారా క్యాపిటల్ సిటీని డిక్లేర్ చేసింది. అంటే క్యాపిటల్ సిటీ అంటే ఇప్పుడు నేను ఏదైతే జీవో చెప్పానో ఆ జీవోలో ఉన్నటువంటి మొత్తం పరిధిలో ఉన్నటువంటి గ్రామాలు పరిధిలంతా కూడా క్యాపిటల్గానే భావించాలి మనం. అది మరి ఎన్నాళ్ళకి డెవలప్ అవుతుందో లేదో, మరి ఈ రీజన్స్ మొత్తంలో ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయో ఇప్పటికీ కూడా ఆగమగోచరంగానే ఉన్నాయి, ఇప్పటికి కూడా అన్డెవలప్డ్గానే ఉన్నాయి, ఇప్పటికి కూడా కనీసం స్టే చేయడానికి ఒక మంచి హోటల్ కూడా లేని పరిస్థితుల్లో 10 సంవత్సరాల తర్వాత అయినా సరే క్యాపిటల్ రీజన్ ఉంది. కానీ అమరావతి అంటే అకార్డింగ్ టు మీ ఆర్ అకార్డింగ్ టు ది యాక్ట్, అమరావతి ఈజ్ నాట్ ఓన్లీ ద సిటీ, ఇట్ హ్యాస్ ఎక్స్పాండెడ్ టు an extent of area which was covered by through జీవో. రైట్. అంటే ఇక్కడే సమస్య ఏంటంటే సాధారణంగా ఇప్పుడు మీకు హైదరాబాద్ వచ్చేటప్పటికి లేదా బెంగళూరు ఇట్ ఈస్ ఏ కార్పొరేషన్. దానికి ఒక ఏది కార్పొరేటర్లు మేయరు ఒక ఎన్నిక ఉంటుంది. ఇక్కడేమో వెలగపూడి పంచాయతీ, తాడేపల్లి పంచాయతీ, విజయవాడ కార్పొరేషను, గుంటూరు కార్పొరేషను, మంగళగిరి మున్సిపాలిటీ ఇన్ని ఉన్నాయి. ఇట్లా ఉంటుంది ఎక్కడైనా క్యాపిటల్లో ఇన్ని మున్సిపాలిటీలు ఇన్ని అంటే కార్పొరేషన్లుగా ఇన్ని పంచాయతీలు. ఇదంతా ఎలా తయారు చేశారంటే సార్, అమరావతిని ఒక ఒక దాన్ని ఏమంటారంటే నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో, మైసూర్ పాకులో మైసూర్ ఎంత ఉందో, అమరావతిలో డెవలప్మెంట్ కూడా అంతే ఉంది. అల్టిమేట్గా నేను చెప్పాలంటే ఇది రాష్ట్ర ప్రభుత్వాలు తప్పిదమా అంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు తప్పిదమే. అమరావతి అనేటువంటి ఒక చిన్న గ్రామాన్ని, కుగ్రామాన్ని ఏ విధమైనటువంటి ఈవెన్ సాధారణంగా ఒక స్టార్ హోటల్ పక్కన పెట్టండి, గట్టిగా ఒక ఏసీ హోటల్ కూడా లేని ఒక ఊరిని మీరు క్యాపిటల్గా డిసైడ్ చేసినప్పుడు ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలన్నటువంటి ఆలోచన వీళ్ళకి ఈసుమెత్తైనా లేదు. ఈ పక్కన ఉన్నటువంటి తాడికొండ, లేకపోతే తుళ్ళూరు, పెదపరిమి వీటన్నిటిలో ఎక్కడ భూములు ఎవరిస్తారు? ఏ భూముల్లో డబ్బులు లాగేద్దాం? మంత్రి నారాయణకి, పత్తిపాటి పుల్లారావుకి, గంటా శ్రీనివాసరావుకి ఎవడెవడికి ఎంతెంత వేల కోట్ల రూపాయలు దోచిపెడదాం, ఏ అసైన్మెంట్ భూములు రాయించుకుందాం, వీటి మీద కాన్సన్ట్రేషనే. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి ప్రాంతాన్ని ఇప్పుడు నేను చెప్పింది అంటే అమరావతి ఒక్కటే కాదు, అమరావతి రీజన్ మొత్తాన్ని, అమరావతి క్యాపిటల్ డెవలప్మెంట్ రీజన్ మొత్తాన్ని డెవలప్మెంట్ చేద్దాము, దీంట్లో ఫలాంటి చేద్దామని ఒక్క ఆలోచన కూడా 5 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి రాలేదనేది నా పాయింట్. ఇప్పుడు తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని అసలు కొనసాగించడానికి ఇష్టపడినప్పుడు 10 సంవత్సరాలు పోయింది. ఇప్పుడు మీ స్పెసిఫిక్ పాయింట్ ఏంటి అంటే అమరావతి రాజధానిలో డెవలప్మెంట్ జరగలేదు, అమరావతి రాజధాని ప్రాంతంలో హైదరాబాద్ అంటే ఒక పెద్ద ఏరియా, బెంగళూరు అంటే ఒక పెద్ద ఏరియా అంటే ట్రూ, ఐఎమ్ నాట్ డెనయింగ్ ఇట్. ఇప్పుడు అమరావతి అనేది చారిత్రాత్మక నేపథ్యం తీసుకుంటే అది ఒక కుగ్రామం సార్. ఒక మాట చెప్పాలి అంటే కుగ్రామం డెవలప్ అవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? మేబీ ల్యాండ్స్ ఉండొచ్చు, మేబీ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఫర్ ఎక్స్పాన్షన్ ఆర్ క్యాపిటల్ ఎక్స్పాన్షన్కి ల్యాండ్స్ ఉండొచ్చు, అవకాశాలు ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి ఉండొచ్చు. కానీ ఒక అమరావతి హైదరాబాద్ లా కావాలి అంటే ఇట్ విల్ టేక్ 300 and 400 years. ఎందుకంటే 1 డేలోనో 2 డేస్లోనో హైదరాబాదు, బెంగళూరు, చెన్నై డెవలప్ కాలా. ఇప్పుడు విశాఖపట్నం లాగా అమరావతి రాజధాని అవ్వాలి అంటే టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ 25 years, 20 years అట్లీస్ట్, టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. మనం 100 కోట్ల రూపాయలు పెట్టుకొని పెట్టుబడులు పెడితే కూర్చుంటే సో అంత ఈజీ ఇష్యూ కాదు. అందుకని అమరావతి, గుంటూరు, విజయవాడ కలిపి ఒక కామన్ ఏరియాగా తయారు చేయాలనే ప్రభుత్వం నిర్ణయం ఏమో నాకు తెలియదు. బట్ ఓవరాల్గా మీ క్వరీ ఏంటి ఎగ్జాక్ట్లీ? ఇదే అంటే ఇప్పుడు నగరాన్ని అనౌన్స్ చేసి దాన్ని కేంద్రంతో చెప్పించాలా, లేకపోతే ఈ సిఆర్డిఏని నగరంగా అనౌన్స్ చేయమనాలి? ఎందుకంటే మొన్ననే నారాయణ గారు ఏమన్నారంటే ఈ టాక్ వచ్చింది, కొన్ని గ్రామాలని వరకు కలుపుతున్నారు ఇదంటే, అదేం కాదు, దాంతో టోటల్గా కలిపి ఒక మెగా సిటీ అనౌన్స్ చేయబోతున్నారు చంద్రబాబు గారు అని ప్రకటించారు. అంటే అప్పుడు మెగా సిటీ అనౌన్స్ చేసి దాన్ని నోటిఫై చేయించుతారా ఇప్పుడు? సార్ ఇప్పుడు హైదరాబాద్ విల్ బి ద క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ, దట్స్ ఆల్. హైదరాబాద్లో ఏ రీజన్ ఉంటుంది, హైదరాబాద్లో ఎంత
ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ ఉంటుంది, ఏ ఏ పరిధి హైదరాబాద్లో కలుపుతారు, అది హుడా కలుపుతారా లేకపోతే హెచ్ఎంఆర్డిఏ కలుపుతారా, దీస్ ఆల్ స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉంటాయి, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండదు. నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అమరావతి విల్ బి ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది కేంద్ర ప్రభుత్వం చేత చెప్పించాలి. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి, ఎందుకు అంటే ఈ బిల్లు ద్వారా హైదరాబాద్ని ఇచ్చేశారు. ఇంకా దాంట్లో హైదరాబాదు తెలంగాణకి క్యాపిటల్గా కొత్తగా అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఆంధ్రాకి ఒక క్యాపిటల్ ఉంటుంది అని చెప్పారు. ఆ ఆంధ్రాకి ఉండే క్యాపిటల్ పేరు దీంట్లో రాయలేదు. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం ద్వారా హైదరాబాద్ విల్ బి ద క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ, అమరావతి విల్ బి ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పించాలి. ఆ పరిధి ఎంత, ఆ పరిధి ఏంటి, ఏ ఏ పరిధి వస్తాయి దాంట్లోకి? ఇప్పుడు మొత్తం గుంటూరు, బాపట్ల, చీరాల, తర్వాత ఒంగోలు, ఇటుపక్క వచ్చేసరికి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, రాజమండ్రి, ఏలూరు, ఇదంతా కలుపుతారా? లేకపోతే 27 గ్రామాలనే కలుపుతారా? లేకపోతే విజయవాడను కూడా కలిపేసేసి ఈ గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలను కూడా కలుపుతారా క్యాపిటల్ ఏరియాగా? నాకు తెలియదు, అది రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం. బట్ అమరావతి రాజధానిగా డిక్లేర్ చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం. అందులో ఏమేమి వస్తాయి, ఏం పరిధిలోకి వస్తాయి, ఎంత ఎక్స్టెంట్ ఆఫ్ కిలోమీటర్స్ పరిధిలోకి వస్తుంది, అసలు అమరావతిలో ఏ రీజన్స్ ఉంటాయి, దాన్ని ఏ విధంగా బోర్డు ద్వారా చేయాలా, డెవలప్మెంట్ బోర్డు ద్వారా చేయాలా, లేకపోతే దానికి ఒక కార్పొరేషన్గా హైదరాబాద్ లాగా, హుడా లాగా అమరావతిని ఏమైనా ఒక కార్పొరేషన్ చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం. రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఉండే అంశం తప్ప ఇది కేంద్ర ప్రభుత్వంలో పరిధిలో ఉన్న అంశం అయితే కాదు. ఇది జీవో ఇస్తే సరిపోతుందా కేంద్రం, లేకపోతే గనక పార్లమెంట్లోనే మళ్ళీ దాన్ని సవరణ తీర్మానం చేసి పెట్టాల్సి ఉంటుందా, లేదా మోడీ రేపు అనౌన్స్ ఏమన్నా చేస్తారనుకోవచ్చా? సార్ ఇప్పుడు మోడీ అనౌన్స్ చేయడానికి నాకు తెలిసి లీగల్గా పెద్ద ప్రాబ్లం అయితే లేదు. ఎందుకంటే ఆల్రెడీ 2014 చట్టంలోనే హైదరాబాదు క్యాపిటల్గా వెళ్ళిపోయింది, విజయవాడకు ఒక కొత్త క్యాపిటల్ వస్తుంది అని చెప్పారు. విజయవాడకి ఒక కొత్త క్యాపిటల్ వస్తుంది అని చెప్పినప్పుడు అమరావతిని క్యాపిటల్గా అనౌన్స్ చేయాలి. అమరావతిని క్యాపిటల్గా అనౌన్స్ చేయాలి అంటే నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం ఖచ్చితంగా ఇది పార్లమెంట్ ద్వారా జరగాల్సిందే. ఎందుకు పార్లమెంట్ ద్వారానే జరగాలి శ్రవణ్ గారు అని అడిగితే, పార్లమెంట్ చట్టం ద్వారానే హైదరాబాదు తెలంగాణకి వెళ్ళింది. పార్లమెంట్ చట్టం ద్వారానే హైదరాబాద్ తెలంగాణకి వెళ్ళింది. అదే పార్లమెంట్ చట్టం ద్వారా అమరావతి విజయవాడకి రావాలనేది నా పాయింట్. రేపొద్దున లీగల్ గా ప్రాబ్లం లేకుండా ఉండాలి అంటే, ఇప్పుడు ఏదో తూతు మంత్రంగా ఇంకొక మాట చెప్తారు. రేపొద్దున ఇగో తూతు మంత్రంగా చంద్రబాబు నాయుడు లేకపోతే మా ప్రధానమంత్రి మోడీ తూతు మంత్రంగా దీన్ని ఒక నోటిఫై చేసి, హోంశాఖ ద్వారా ఒక నోటిఫికేషన్ ఇచ్చేసి అమరావతి విల్ బి ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెన్స్ ఫోర్త్ అని నోటిఫికేషన్ ఇచ్చారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రేపొద్దున నాలాంటోడో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి లీగల్ టీంలోనో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి తూచి ఇది 2014 చట్టం ద్వారా అమరావతిని, హైదరాబాద్ని పార్లమెంట్ చట్టం చేసింది, మరి విజయవాడని మాత్రం నోటిఫికేషన్ మాత్రమే ఇచ్చారు, పార్లమెంట్ చట్టం ద్వారా ఇక్కడ డిసైడ్ కాలేదు, ఆ స్టేట్కి ఏమో పార్లమెంట్ డిసైడ్ చేసింది, మా స్టేట్కి ఏమో ఎగ్జిక్యూటివ్ డిసైడ్ చేసింది, అసలు ఈ ఎగ్జిక్యూషన్ చట్టం చల్లదు, పార్లమెంట్ చట్టం ద్వారా రావాలని మళ్ళీ ఒక లీగల్ లిటిగేషన్ పెట్టారనుకోండి, వాట్ విల్ బి ద ఫ్యూచర్ యూ టెల్ మీ? 2029లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అనుకుందాం, ఎజ్యూమ్ మూమెంట్, ఆయన 3 రాజధానులు కట్టుబడే ఉన్నాడు అనుకుందాం, ఎజ్యూమ్ మూమెంట్. మరి ఆ 3 రాజధానుల నుంచి ఒక రాజధానికి వస్తారా, మళ్ళీ ఆయన అదే స్టాండ్లో ఉంటాడా? నాకు తెలియదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళ స్టాండ్ ఏందో ఐ డోంట్ నో. ఒకవేళ వైఎస్ఆర్సీపీ వాళ్ళు 3 రాజధానుల స్టాండ్ అనే ఉంటే, కేవలం నోటిఫికేషన్ మాత్రమే ఇచ్చారు, పార్లమెంట్ చట్టం చేయలేదు, కాబట్టి మేము మళ్ళీ 3 రాజధానులు చేసుకుంటాం అన్నారనుకోండి, వాట్ విల్ బి ద ఫేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? రైట్, మంచి పాయింట్. ఇంకొకటి 45,000 ఎకరాల దాకా మళ్ళీ కొత్తగా భూసేకరణ చేద్దాం, రాజధాని ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నట్టుగా సిఆర్డిఏ పరిధి అంతా రాజధాని అంటే గన్నవరం కూడా సిఆర్డిఏ పరిధి వస్తుంది, అప్పుడు ఆటోమేటిక్గా అది క్యాపిటల్లోనే వస్తుంది. గన్నవరం ఆల్రెడీ ఇంటర్నేషనల్ నామ్స్ ప్రకారం ఫ్లైట్లు దిగడానికి కూడా ఉంది. కానీ అక్కడ కాదు, ఈ 29 గ్రామాల దగ్గరనే ఎయిర్పోర్ట్ పెట్టాలా, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. అట్లాగే అక్కడే ఒక ఏది హైదరాబాద్, బెంగళూరు అట్లాంటి చోట్ల ఉన్నటువంటి, చెన్నై లాంటి చోట్ల ఉన్నటువంటి స్టేడియాల టైప్లో పెద్ద క్రికెట్ స్టేడియం ఉండాలి. కాబట్టి మళ్ళీ మేము భూమి సేకరించబోతున్నామంటూ చంద్రబాబు గారు నిన్న రైతులతో మీటింగ్ అయ్యి చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఎలా చూడాలి దీన్ని? సారీ సాయి గారు, 40,000 ఎకరాల దాకా ఇంకా అవసరం అవుతుంది అని చెప్తున్నారు చంద్రబాబు గారు. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలి అంటున్నారు, అక్కడ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కావాలి అంటున్నారు. అదే సందర్భంలో మీరు అంటున్నటువంటి ప్రకారం అయితే గన్నవరం ఆల్రెడీ దీంట్లోనే ఉంది, సిఆర్డిఏ పరిధిలోనే ఉంది.
ఆల్రెడీ అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారమే నడుస్తుంది. ఆ విమానాశ్రయం ఇంకా ఎక్స్పాన్షన్ కూడా చేసుకునే అవకాశం ఉంది. అది వద్దని ఇక్కడ కట్టాలి అంటున్నారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఈ గ్రామాల దగ్గరన. అంటే అప్పుడు రాజధాని అదో టోటల్ అవుతుందా, ఇక్కడ వరకే అని మనం ఫిక్స్ అవ్వాలా? ఈ భూసేకరణ ఎలా చూస్తారు? మనకి చిన్నప్పుడు ఒక సామెత ఉండేది, మింగటానికి మెతుకులేదు కానీ మీసాలకి సంపంగి నూనె. ఈ సామెత నాకు ఇప్పుడు గుర్తొస్తుంది. 34,000 ఎకరాలు ఆల్మోస్ట్ ఆల్ 34,000 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. ఈ 34,000 ఎకరాల్లో వీళ్ళు ఓడబొడిచింది ఏంటో నాకు తెలియదు. ఈ 1 ఇయర్ కానీ అప్పుడు 5 సంవత్సరాలు కానీ ఇప్పుడు ఏంటంటే 6 సంవత్సరాలు రమారమి కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 6 సంవత్సరాల పాటు అమరావతి ఆయన హ్యాండ్ ఓవర్లో ఉంది. రమారమి అంతే కదా? అవును, అవును, అంతే కదా. 2014 నుంచి 19 వరకు 15లో అనౌన్స్ చేశారు అమరావతి. అప్పటి నుంచి భూ సమీకరణ ప్రారంభం. సరే, టెక్నికల్ గా ఆయన దగ్గర 6 ఏళ్ళు ఆయన చేతిలో ఉంది, ముఖ్యమంత్రిగా ఆయన చేతిలో అమరావతి ఉంది. 6 ఏళ్లలో మనం చేసిన పని ఏంటి అంటే 4 టెంపరీ బిల్డింగ్లు కట్టాము, 3 ఏమో గట్టిగా వర్షం పడితే వెళ్ళిపోయి రోడ్లు వేసాం. ఇది కాకుండా అమరావతిలో ఇదిగో ఈ ప్రెస్టేజ్ ఇష్యూగా ఇదిగో ఇంత పెద్ద పర్మనెంట్ బిల్డింగ్ కట్టాను అని చూపించినటువంటి ఒక బిల్డింగ్ చూపించమని చెప్పండి. ఇప్పుడు 3 ఏళ్లలో చూపెడుతున్నారు. ఒక్క బిల్డింగ్ ఇప్పుడు 3 ఏళ్లలో చూపెట్టబోతున్నారు. చూద్దాం, అది కూడా చూద్దాం. కంగారేలా? ఇప్పుడు మనకేమి నేను కోడి కూస్తేనే తెల్లారిందనే సామెత కాదు కదా. మనం కూడా చూద్దాం. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు నేను గత 2018 నుంచి ఆ కరకట్ట రోడ్డు మీద హైకోర్టుకు వెళ్తా ఉంటా ప్రతిసారి అనుకుంటా. ఈ రోజు వరకు కూడా ఈవెన్ నిన్న కూడా ఇక్కడ నుంచి బ్రిడ్జి దాటేటప్పుడు ఇక్కడ ఒక 10 కార్లు ఆగితే ఆ 10 కార్లు వెళితేనే ఈ 10 కార్లు లోపలికి వెళ్ళేది. ఈవెన్ హైకోర్టు జడ్జెస్ కార్లైనా లేకపోతే మినిస్టర్ల కార్లైనా ఎమ్మెల్యేల కార్లైనా. మీ చేతగాని మొఖాలకి మీరు లక్షల కోట్ల రూపాయలు అమరావతి ఖర్చు పెట్టామన్న మొహాలకి మీ అసెంబ్లీకి వెళ్ళే దారి, హైకోర్టుకి వెళ్ళే దారికి 2 రోడ్లు వేయించుకోలేని దద్దమ్మ ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాల రాష్ట్రంలో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విమానాశ్రయాలు కట్టేది వీళ్ళండి. నాకు తెలిసి ఒక తట్ట మట్టేసి ఒక రోడ్డుని కట్టమనండి సార్ చాలు. రేపు ప్రధానమంత్రి మోడీ వస్తున్నారని పాపం నిన్న రాత్రిపూట వార్ ఫుట్టింగ్ మేనర్ దే స్టార్టెడ్ లేయింగ్ ఏ రోడ్. ఒక చిన్న సిమెంట్ రోడ్డు వేస్తున్నారు పాపం. ఆ సిమెంట్ రోడ్డు వేయడానికి ఎన్ని 100 కోట్ల అప్పు తీసుకొచ్చారో మహానుభావులు. అరే, ఒక సిమెంట్ రోడ్డు వేయడానికి మీ దగ్గర డబ్బులు లేవు. ఒక సిమెంట్ రోడ్డు వేయడానికి హుడ్కో దగ్గర నుంచో లేకపోతే వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచో అప్పులు తీసుకొని రావాలి మీరు. ఇక్కడ విమానాశ్రయం కట్టడానికి సరే ఓకే, పీపీపీలోనే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ దాంట్లోనే కడతారనుకుందాం. ఎన్ని రోజులు పడుతుందండి? ఈ రోజు 1000 కోట్లు పెట్టుకొని కూర్చుంటే ఒక బిల్డింగ్ కట్టడానికి, ఒక విమానాశ్రయం కట్టడానికి 5 సంవత్సరాలు పడుతుంది సాయి గారు. ఒక్క బిల్డింగ్ కంప్లీట్ అవడానికి 5 years పడుతుంది. ఏది డబ్బులన్నీ పెట్టుకొని కూర్చుంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. 1 yearలో గట్టిగా ఏం చేశారంటే ముళ్ళకంపలు తొలగించారు 35 కోట్లు 40 కోట్లు పెట్టి. ఇప్పుడు మాటలు చెప్పటం వేరు, పనులు చేయటం వేరు. రేపొద్దున ఈ అమరావతి రాజధాని విషయంలో ఈ రోజు వరకు మీరు నోటిఫికేషన్ తెప్పించుకోలేకపోయినారు. ఇంకా ఈ 40,000 ఎకరాలు 35,000 ఎకరాలు ఎలా వాడాలో మీ దగ్గర ఒక విజన్ లేదు. ఈ 35,000 ఎకరాలు వాడటానికి మీ దగ్గర ₹1 డబ్బు లేదు, ₹1 ఇన్కమ్ జనరేషన్ లేదు. కేంద్ర ప్రభుత్వం 1,500 కోట్లు ఇచ్చి చేతులు దులిపేసుకుంది. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎంత దుర్మార్గమో చూడండి. నేను ఒక్కొక్క మాట చదివి వినిపిస్తాను సార్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ప్రజలకి అర్థం కావాలి. సెక్షన్ 94 ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ passed by central government. The central government shall take appropriate physical measures including offer tax incentives to the successor states to promote industrialization and economic growth in both the states. ఒక స్టేట్ ఏర్పడి సక్సెసర్ స్టేట్స్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావచ్చు లేకపోతే తెలంగాణకు కావచ్చు. ది సెంట్రల్ గవర్నమెంట్ షాల్ టేక్ అప్రోప్రియేట్ ఫిజికల్ మెజర్స్ ఇంక్లూడింగ్ ఆఫర్ ట్యాక్స్ ఇన్సెంటివ్స్. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సెక్షన్ 94 ప్రకారం ₹1 ట్యాక్స్ ఇన్సెంటివ్ ఇచ్చారా? అడగమనండి చంద్రబాబు నాయుడిని. చట్టంలో ఉందే, నువ్వేమి బాబు అని బతిని ఆడుకోవాల్సిన అవసరం. నెంబర్ 2, ది సెంట్రల్ గవర్నమెంట్ షాల్ సపోర్ట్ ది ప్రోగ్రామ్స్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది బ్యాక్వర్డ్ ఏరియాస్ ఇన్ ది సక్సెసర్ స్టేట్స్ ఇంక్లూడింగ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఫిజికల్ అండ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అడగండి, వెనుకబడిన జిల్లాలకు నిధులు ఎప్పటి నుంచి ఆగిపేశారు? ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి డెవలప్మెంట్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు ఎన్ని ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం? అడగమనండి చంద్రబాబు నాయుడిని, అడగమనండి పవన్ కళ్యాణ్ని. ఊరుగా పక్కన కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వుకోవటం కాదండి.
చట్టంలో ఉన్నదాన్ని ఇంప్లిమెంట్ చేయించడానికి చేత కానీ చవట దద్దమ్ముల్లాగా తయారైపోయినారు మంత్రులు, ముఖ్యమంత్రులు. ఐఎమ్ వెరీ సారీ ఈ వర్డ్ యూజ్ చేయడానికి. ఎందుకు అంటే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెళ్ళి కరచాలనం చేశాడు, నరేంద్ర మోడీతో కరచాలనం చేశాడు, నరేంద్ర మోడీతో అన్నం తిన్నాడు. అమిత్ షా వచ్చి నరేంద్ర మోడీని నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ వచ్చి పవన్ ఆంది ఏ నాట పవనే అన్నాడు. పవన్ కళ్యాణ్ని చతురులు ఆడాడు. పవన్ కళ్యాణ్ దగ్గరకు తీసుకొని ఆలింగనం దేనికోసం అండి? ఆయన పవన్ కళ్యాణ్ని దగ్గరకు తీసుకొని ఆలింగనం చేసుకుంటే రాష్ట్రానికి ఏమైనా ఒరిగిందా? లేకపోతే పవన్ కళ్యాణ్ ఏమైనా రాష్ట్రానికి ₹1 తీసుకొచ్చారా? ఇదిగో ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయించమని అడిగే దమ్ముందా వీళ్ళకి? సార్, మాకు చట్టం ద్వారా ₹1 వచ్చేది అవకాశం ఉంది. 5.5 కోట్ల మంది ప్రజలు ఈరోజు అల్లాడుతున్నారు, రాజధాని లేక అల్లాడుతున్నారు. మాకు ₹1 ఇవ్వండి, చట్టం మాకు చెప్తుంది. ఇంకా ఉన్నాయి. ది సెంట్రల్ గవర్నమెంట్ షాల్ ప్రొవైడ్ స్పెషల్ ఫైనాన్షియల్ సపోర్ట్ for the creation of facilities in the new capital successor state of Andhra Pradesh, including Raj Bhavan, High Court, Government Secretariat, Legislative Assembly, Legislative Council, and such other infrastructure buildings. The central government shall facilitate the creation of new capital area for the successor state of Andhra Pradesh if it considered necessary for denotifying the degraded forest land. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ బంగ్లా ఈ రోజు వరకు లేదు, పాత బంగ్లానే వాడుతున్నారు. లెజిస్లేటివ్ కౌన్సిల్ బిల్డింగ్ లేదు, అసెంబ్లీ బిల్డింగ్ పర్మనెంట్ బిల్డింగ్ లేదు, ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ లేదు. ఇవన్నీ అడగాల్సిన పవన్ కళ్యాణ్ ఉంది కదా, డబ్బులు తీసేసుకున్నారు కాబట్టి టెంపరరీ అన్నారు వాళ్ళు. అదే అంటుంది. 1,500 కోట్ల రూపాయలు 20 రాష్ట్ర ప్రభుత్వానికి బడ్జెట్కి ఇచ్చేటువంటి దాంట్లో మన 40,000 కోట్ల రూపాయలు ఇక్కడ నుంచి ట్యాక్స్ పంపిస్తుంటే మనకి 1,500 కోట్ల రూపాయలు ఇచ్చి అసలు వీటి మీద అడిగింది ఎక్కడ సార్? వీటి మీద అడిగింది ఎక్కడ? మీరు నాకు చూపించండి. ఇవన్నీ అడగకుండా, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వానికి అడగకుండా నిన్న నోటిఫై చేయించుకుందామంటే వద్దొద్దు, వాళ్ళతో గొడవతో వెళ్ళకూడదు, బాబు నోటిఫై చేయండి అమరావతిని బతిమలు ఆడదామని అంటున్నారట చంద్రబాబు నాయుడు. పాపం ఈ ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ ఇలాంటి వాళ్లే కావాలి. కానీ ప్రజలందరికీ ఇలాంటి వాళ్లే కావాలి కదా అని ప్రజల తరపున మాట్లాడటం ఆపలేం కదా, అడగాల్సింది ఆపలేం కదా. ఖచ్చితంగా వీ హ్యావ్ టు. రైట్. మరొకటి, ఉర్సా అనేటటువంటి సంస్థకి రాష్ట్ర ప్రభుత్వం 99 పైసలకి భూములు ఇచ్చింది, అందుకోసమే టీసీఎస్కి 99 పైసలకి భూములు ఇస్తున్నట్టు చెప్పింది అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఆ ఉర్సా సంస్థ ప్రతినిధి అది చూస్తే ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్లో ఉంది, కనీసం అది డొమెస్టిక్ కరెంట్ వాడుతున్నారు, ఇక్కడ అసలు ఆ సంస్థే లేదు. విదేశాల్లో చూసినా అది ఏడాది క్రితం ఫ్లోట్ అయింది, అది కూడా $300 మాత్రమే పన్ను కట్టింది అమెరికాలో అన్నటువంటిది వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. లేదు, మేము చాలా వివిధ సంస్థల్లో బాగా తలపండిపోయినటువంటి వాళ్ళం, ఎన్నో ఇన్వెస్ట్మెంట్లు తెచ్చిన వాళ్ళం, మేము అనేక మంది ఇన్వెస్టర్లతో కలిపి ఇక్కడ ఒక సంస్థ తెస్తున్నాం, మేము 99 పైసలకు కాదు ₹1,00,00,000 ₹1,50,00,000 కొన్నాము ఒక చోట, ఏదైతే ఐటీ ఏరియాలో 50 లక్షలకి వేరే ఏరియాలో తీసుకున్నాము, ప్రభుత్వం దగ్గర భారీగా డెవలప్ చేయబోతున్నాం, వేలాది మందికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం, డేటా సెంటర్ తేబోతున్నాం అని చెప్తున్నారు సదరు వ్యక్తులు. దీన్ని ఎలా చూడాలి? ఎవరు తప్పు చేస్తున్నట్టు, ఎవరు ఒప్పు చేస్తున్నట్టు? నాకు తెలిసినంత వరకు సాయి గారు, ఇది నేను ఉర్సా గురించి మాట్లాడవచ్చు, కానీ అంటే కేవలం పొలిటికల్గా ఏదో మాట్లాడినట్టు ఉండకూడదు. ఉర్సా అనేది మీరు అన్నట్టుగానే పేపర్ కంపెనీ, నో డౌట్ అబౌట్ ఇట్. ఆ కంపెనీకి ఫైనాన్షియల్ బ్యాలెన్స్ షీట్ లేదు, ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు. ఆ కంపెనీ అనేది ఖచ్చితంగా షెల్ కంపెనీ, నో డౌట్. ఆ కంపెనీ గట్టిగా పెట్టి 2 నెలలు కాని కంపెనీలు మరి అన్ని వేల కోట్ల రూపాయలు ఏ విధంగా టర్న్ ఓవర్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఎంప్లాయ్మెంట్ ఇక్కడ క్రియేట్ చేస్తాయి, లేకపోతే ఏ విధంగా ఇక్కడ వాటి యొక్క సంబంధించినటువంటి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తాయి అని రాష్ట్ర ప్రభుత్వం నమ్మిందో మేబీ నారా లోకేష్ నమ్మి ఉండొచ్చు. నారా లోకేష్కి పర్సనల్గా ఆ ప్రతినిధులు వాళ్ళతో సంబంధించినంత వరకు ఉండి ఆ ప్రతినిధుల ద్వారా ఏదైనా మరి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఏమన్నా ముడుపులు ఉన్నాయో, మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైనా ఉందో నాకు తెలియదు, కానీ మొత్తానికి ఒక ప్రపోజల్ అయితే తీసుకున్నట్టు మంత్రివర్గంలో ఎస్ఐబిసి కమిటీ ఏదో ఒక ప్రపోజల్ తీసుకున్నట్టుగా నాకు తెలిసినటువంటి సమాచారం. సరే, ఏదేమైనా ఉర్సా కంపెనీకి అలాట్మెంట్ జరిగింది అనుకున్న రోజున నేను దాని గురించి మాట్లాడతా.
ఖచ్చితంగా ఇదైతే మాత్రం అలాంటి అలాట్మెంట్ జరిగితే మాత్రం ఖచ్చితంగా నేను న్యాయస్థానంలో మేము ఫైట్ చేస్తాము, న్యాయస్థానంలో పోరాటం చేస్తాం. ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అనాలోచితమైన నిర్ణయానికి, పబ్లిక్ ప్రాపర్టీని పబ్లిక్కి ట్రస్టీగా ఉండాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా వాళ్ళ 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 సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కంపెనీలకు దోచిపెట్టడాన్ని రాష్ట్రంలో ప్రజలు ఎవరు అప్రిషియేట్ చేయకూడదు. ఇది ఖచ్చితంగా రాష్ట్రంలో ఒక పెద్ద చర్చ అవుతుంది. బహుశా కూటమి ప్రభుత్వానికి చాలా అప్రతిష్ట తీసుకొచ్చే ప్రయత్నం ఉంటుందని అయితే నేను భావిస్తున్నా. ఎందుకంటే దీంట్లో భాగంగా ఈ కంపెనీస్ని తీసుకొచ్చే దాంట్లో భాగంగా మన గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి కూడా దీన్ని రికమెండ్ చేసినట్టుగా ఉంది. ఎందుకు ఉప ముఖ్యమంత్రిని నేను ప్రస్తావన చేస్తున్నానంటే, ఉప ముఖ్యమంత్రి ఈజ్ ద ఫస్ట్ మెంబర్ ఈ ఎస్ఐబిసి కమిటీలో, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ బోర్డుకు సంబంధించినటువంటి కమిటీలో హీఈస్ ద ఫస్ట్ మెంబర్. ఎందుకంటే డెసిషన్ తీసుకునే దాంట్లో హీఈస్ చైర్మన్ ఈజ్ ది చీఫ్ మినిస్టర్ అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఈయన ఫస్ట్ మెంబర్ తర్వాత రెవెన్యూ అండ్ ఇంకా మిగతా వాళ్ళు కూడా మెంబర్లుగా ఉన్నారు. సో ఖచ్చితంగా ఈ ఉర్సా కంపెనీ కానీ టీసీఎస్ కానీ ఇచ్చినటువంటి ల్యాండ్స్ విషయంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పాత్ర చాలా సీరియస్గా ఉంది. అండ్ నేను అనుకోవటం పవన్ కళ్యాణ్కి రావాల్సిన షేర్ కూడా పవన్ కళ్యాణ్కి వచ్చేసిందేమో నేను అనుకుంటున్నా. ఎందుకంటే నారా లోకేష్కి షేర్ రాకుండా ఆయన ప్రపోజల్ పెట్టడం, నారా లోకేష్ షేర్ కన్ఫర్మ్ చేయకుండా ముఖ్యమంత్రి గారు దేంట్లో ఫైల్ టేకప్ చేయరు. ముఖ్యమంత్రి గారు ఫైల్ టేకప్ చేసి పవన్ కళ్యాణ్ గారికి పంపించాల్సినటువంటి షేర్ ఆయనకి పంపించకుండా ఖచ్చితంగా దీని మీద ఫైల్ మూవ్ అవ్వదు. సో 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి ల్యాండ్ 99 పైసలకి, 530 కోట్ల విలువైనటువంటి ల్యాండ్ 99 పైసలకి 21.16 ఎకరాల ల్యాండ్ ఏదో మొత్తానికి టీసీఎస్కి జీవో ద్వారా ఇచ్చేశారు. సో వీఆర్ గోయింగ్ టు ఛాలెంజ్. ఎందుకు అంటే నేను ఒక ప్రశ్న అడుగుతాను సాయిగా, ఎందుకంటే మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి యు నో ప్రిటీ వెల్. సాయి అనేటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పెద్ద స్టూడియో పెడతాను, నేను ఒక 1000 మందికి 1000 మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తాను. సో నాకు ఒక 25 ఎకరాలు పొలం కావాలి, ఒక స్థలం కావాలి విశాఖపట్నంలో అని మీరు అడిగారండి. అడిగిన తర్వాత ప్రభుత్వం మీకు అలాట్ చేసింది, ఒక 25 ఎకరాల పొలం అలాట్ చేసింది. 25 ఎకరాల పొలం అలాట్ చేసిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటి? ఫస్ట్ మీరు 25 ఎకరాల పొలంలో భూమి పూజ చేయాలి. నెంబర్ 1 భూమి పూజ చేసి, ఇక్కడ మీరు 1000 మందికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాలి అంటే మీరు రమారమి కనీసంగా ఒక 100 కోట్లు 200 కోట్లు పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి. కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి మిషనరీ మొత్తం ఇక్కడ దించి, మీ కెమెరాలని మొత్తాన్ని ఇక్కడ డంప్ చేసి, మ్యాన్ పవర్ మొత్తం ఇక్కడికి తీసుకొచ్చి, మీరు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయటానికి, మీరు జనరేట్ చేసి ఇక్కడ నుంచి స్టూడియోలో లైవ్ వెళ్ళటానికి 1000 మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేశారంటే దరిద్రం 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమికి ఒక విలువ వస్తుంది. ఇచ్చినందుకు ఒక మంచి జరుగుతుంది. ఎజ్యుమో మూమెంట్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? వాళ్ళు 1 రూపాయి పెట్టుబడి పెట్టకుండా, 1 బ్రిక్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేయకుండా, 1 మనిషికి కూడా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయకుండా 560 కోట్ల రూపాయల ల్యాండ్ని సాయికి సేల్ డీడ్ చేసేసింది. ఎందుకు చేసింది సేల్ డీడు? సాయి ఇచ్చినటువంటి ఎష్యూరెన్సుల వల్ల, సాయి నేను ఇక్కడ స్టూడియో పెడతానని ఇచ్చిన ఎష్యూరెన్సుల వల్ల, సాయి ఇక్కడ ఒక 1000 మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తానని ఎష్యూరెన్స్ వల్ల సేల్ డీడ్ చేసేసింది. సేల్ డీడ్ చేసి రావయ్యా అని. బట్ ఫర్ వేరియస్ రీజన్స్ మీరు సబ్సిక్వెంట్గా ఇక్కడ కంపెనీ పెట్టడానికి మీకు ఇక్కడ ఫీజబిలిటీ లేదు, మీకు ఇక్కడ కరెక్ట్గా లేదు, మీకు రావాల్సిన అనుకున్న డబ్బులు రాలేదు, మీరు బ్యాంక్ లోన్కి అప్లై చేస్తే బ్యాంక్ లోన్ రిజెక్ట్ అయింది, దెన్ యూ హ్యావ్ విత్డ్రాన్ అ ప్రపోజల్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ఇండస్ట్రీ హియర్. దెర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ కదా విత్డ్రా చేసుకోవడానికి. వేరియస్ రీజన్స్ మీరు ఇక్కడ పెట్టుబడి పెట్టట్లా. మరి మీకు ఇచ్చినటువంటి 650 కోట్ల రూపాయల ల్యాండ్ యొక్క సేల్ డీడ్ పరిస్థితి ఏంటి సాయి గారు? అది రీకాల్ అవుతుందా? మన భారతదేశంలో చట్టాలు పర్మిట్ చేస్తాయా? ఒకసారి సేల్ డీడ్ చేసిన తర్వాత దాన్ని రీకాల్ చేసుకునే పరిస్థితి ఉంటుందా? సేల్ డీడ్ చేసుకున్న తర్వాత రీకాల్ చేసుకున్న పరిస్థితి లేనప్పుడు ఆ సేల్ డీడ్ ద్వారా రేపొద్దున మీరు వెళ్ళి బ్యాంకులోకి వెళ్ళి ఒక 100 కోట్ల రూపాయలు లోన్ తీసుకొని పారిపోయినారు అనుకోండి, లోన్ తీసుకొని పెట్టుబడి పెట్టకుండా వెళ్ళిపోయినారు అనుకోండి, ఇప్పుడు ఈ సేల్ డీడ్ చేసిన దానివల్ల వాళ్ళకి పూర్తి హక్కులు ఇచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 1 నయా పైసా హక్కు కూడా పెట్టుకోని కారణంగా రేపొద్దున వాళ్ళు ఏం అడగటానికి అవకాశం లేకుండా పోయిన కారణంగా ప్రజల డబ్బు పోతుందా? ప్రభుత్వం డబ్బు పోతుందా? సో మీకు లీజుకి ఇస్తే ప్రాబ్లం ఏంటుంది? లీజ్కి ఇవ్వండి,
టీసీఎస్కి లీజ్కి ఇవ్వండి, ఉస్రా కంపెనీకి లీజ్కి ఇవ్వండి, 99 సంవత్సరాలకి లీజ్కి ఇవ్వండి, వాళ్ళు పెట్టుబడులు పెడతారు. ఓనర్షిప్ లైస్ విత్ ది గవర్నమెంట్. వాళ్ళు వస్తారు, భూమి మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది, పెట్టుబడులు పెడతారు, కంపెనీలు కడతారు, ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నట్టు దానికి భూమిని ట్రాన్స్ఫర్ చేస్తేనే పెట్టుబడి పెడతామంటానికి అర్హత ఏంటి, అవకాశం ఏంటి అంటున్నాను నేను. అంటే మీకు భూమి ల్యాండ్ ట్రాన్స్ఫర్ అయితేనే వాట్ ఈస్ ద బెనిఫిట్ దట్ యు ఆర్ గోయింగ్ టు గెట్. లీజ్ అయితేనేంటి, వాట్ ఈస్ ఇట్, డస్ ఇట్ మేక్ ఎనీ డిఫరెన్స్, లీజ్ ఆర్ సేల్? దెన్ వై యు ఆర్ ఆస్కింగ్ సేల్ డీడ్? వాళ్ళు ఇంకా దురదృష్టం ఏంటి అంటే టీసీఎస్ 40,000 కోట్ల రూపాయల ప్రాఫిట్లు నడుస్తున్నటువంటి టీసీఎస్ లీజ్కి ఇవ్వమని భూమి అడిగితే వీళ్ళు సేల్కి ఇచ్చారు భూమి. లీజ్కి ఇవ్వమని వాళ్ళు అడిగితే నువ్వు సేల్కి ఇస్తున్నావు వాళ్ళకి. వద్దు సేల్కే తీసుకోండి అని. వై? ఎన్ని వందల కోట్లు చేతులు మారినాయి? రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎవరెవరి దగ్గర లంచాలు తీసుకుని వాళ్ళకి ఫ్రీగా అప్పనంగా భూమి ఇస్తుంది. రేపొద్దున టీసీఎస్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయకపోతే హూ ఈజ్ హెల్డ్ రెస్పాన్సిబుల్? కెన్ ద స్టేట్ గవర్నమెంట్ రీకాల్ ద సేల్ డీడ్? నో. ఏపీఐఏసీ అలాట్మెంట్ రూల్స్ ఆర్ నాట్ సపోర్టింగ్. డైరెక్ట్గా సేల్ డీడ్ చేసే పద్ధతి లేదు. అంటే ఇది ఇంప్యూన్డ్ జీవోలో, ఈ జీవోలో టీసీఎస్కి సేల్ లీజ్ అడిగిన టీసీఎస్కి మేము సేల్కి ఆఫర్ చేస్తున్నాము 99 పైసలు కానీ రాసుకున్నారు. ఈ 99 పైసలకి ఇచ్చి ఇమ్మీడియట్గా ఏపీఐఏసీ ఎండీకి డైరెక్షన్ ఇచ్చారు సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేయమని. సో ఖచ్చితంగా ఒక సీరియస్ అఫెన్స్ ఇది. సీరియస్ మిస్యూజ్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ. ఇట్ ఈస్ మిస్యూజ్ ఆఫ్ మ్యాండేట్ గివెన్ బై ది స్టేట్ ఆఫ్ ఆంధ్ర, గివెన్ బై ది పీపుల్ ఆఫ్ ది స్టేట్. కూటమి ప్రభుత్వం వాళ్ళ సామాజిక వర్గాలకి, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఏదో పొలిటికల్ కన్సిడరేషన్స్తో వాళ్ళకి ఏదో పన్ను జరగటం కోసం ఇలా ప్రభుత్వ భూముల్ని, 100 కోట్ల రూపాయల ప్రభుత్వ భూముల్ని పావలాకి 10 రూపాయలకి ఇచ్చుకుంటూ పోవడానికి ఎవడ బాబు సొమ్మండి ఇదంతా. వీఆర్ నాట్ ఎగ్నెస్ట్. సాయి గారు, నేను చెప్తున్నా, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి నేను ఎగ్నెస్ట్ కాదు, లేకపోతే మీరు ఎగ్నెస్ట్ ఉంటారని నేను అనుకోవటం లేదు. కానీ ఎట్లా, ఏంటి? ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి 100 కోట్ల రూపాయల భూములు దారాదత్తం చేయాలా? వాళ్ళు అనే పాయింట్ ఏంటంటే హైదరాబాద్ లో కూడా ఇట్లాగే తక్కువకి ఇస్తే వచ్చారు. అయితే ఈ రోజుల్లో రూల్ మారిపోయింది. అంటే ఇప్పుడున్న రూల్ ప్రకారం అయితే కనుక మీరు చెప్పినట్టు లీజుకి ఇస్తే బ్యాంకు లోన్స్ ఇవ్వట్లేదు. అందుకని చెప్పేసి అదే సేల్ డీడ్ అయితే కనుక రిజిస్ట్రేషన్ అయిపోయి ఉంటుంది కాబట్టి రిజిస్టర్డ్ ల్యాండ్ వాల్యూ లెక్క కట్టుకుంటే ఆ వాల్యూలో 70% వరకు లోన్ ఇస్తారు. ఆ లోన్ ఇస్తే అదే ఇన్వెస్ట్మెంట్గా పెట్టుకొని సదరు సంస్థలు అక్కడ ఉన్నత స్థితికి వెళ్తాయి. తద్వారా వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయి. వీళ్ళందరూ అనుభవం ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కాబట్టి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఇట్లాగే చేస్తున్నారు అన్నది. మీరు ఇట్లా మాట్లాడితే మీరు చెడగొట్టేసి ఆంధ్రప్రదేశ్ ని నాశనం చేయడానికి కుట్ర పన్నే చెడగొట్టడం కాదు సార్. ఇప్పుడు టీసీఎస్ కంపెనీకి లోన్ ఫెసిలిటీ కల్పించడం కోసం అని చెప్పి 40,000 కోట్ల రూపాయలు ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ప్రాఫిట్ తెచ్చుకున్న కంపెనీకి లోన్ ఫెసిలిటేట్ చేయడం కోసం మీరు 21.16 ఎకరాల ల్యాండ్ 99 పైసలకు ఇస్తున్నారా సేల్ డీడ్ ద్వారా? డూ యూ మీన్ టు సే దట్? ఈజ్ దట్ ది ఇంటెన్షన్ ఆఫ్ ది గవర్నమెంట్? కాదు సార్. అంటే దానికి ఇస్తే అప్పుడు మిగతా కంపెనీలకు కూడా ఇవ్వచ్చు కదా. టీసీఎస్ లాంటికే ఇచ్చినప్పుడు అది మీరు చెప్పినట్టు 40,000 కోట్ల రూపాయలు మీరు అది చెప్పండి. అదే అంటే మిగతా వాళ్ళకి ఇవ్వాలంటే పెద్ద కంపెనీకి అట్ట ఇచ్చినప్పుడు మిగతా చిన్న కంపెనీలకు కూడా తప్పే ఉందనే కాన్సెప్ట్ వస్తుంది కదా. అది చెప్పండి సార్, అది చెప్పండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే 10 రూపాయలు ఒకరికి బిచ్చం వేసినప్పుడు ఆ 10 రూపాయలు తలా మీరు కొద్దిగా పంచుకోండి అని చెప్పేసి చెప్పినట్టుగా టీసీఎస్కి ఒక కంపెనీకి భూమి ఇచ్చి, ఇదిగో ఈ టీసీఎస్కి ఇచ్చాం కాబట్టి మిగతా వాళ్ళందరికి కూడా మేము భూములు ఇవ్వాలి, భూములు ఇచ్చే విషయంలో ఒకటి అటు ఉంటుంది ఒకటి ఇటు ఉంటుందని చెప్పేటువంటి ఒక ఇంప్రెషన్ చేస్తున్న ప్రయత్నం. నేనేమంటానంటే నేను ఒక ప్రపోజల్ చదివి వినిపిస్తాను సాయి గారు. జీఓఎంఎస్ నెంబర్ 7 డేటెడ్ 21/4/2025. నేను ఉస్రా గురించి ఎందుకు మాట్లాడటం లేదంటే ఈ జీఓఎంఎస్ నెంబర్ 7 ద్వారా టీసీఎస్కి అఫీషియల్గా సేల్ చేయమని డిక్లరేషన్ గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి ఈ గవర్నమెంట్ డాక్యుమెంట్ జీవోన్ నా దగ్గర ఉంది కాబట్టి ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ గవర్నమెంట్, దిస్ కంపెనీ. బట్ ఉర్సాకి ఇంకా అఫీషియల్గా ల్యాండ్ అలాట్మెంట్ ఏ పద్ధతిలో వెళ్తుంది, ఎంత అమౌంట్ తోటి వెళ్తుంది, ఎంత ఎక్స్టెంట్ ల్యాండ్ వెళ్తుంది, ఎక్కడ ల్యాండ్ వెళ్తుంది అనేది అది ప్రభుత్వం యొక్క మస్తిష్కాల్లో మెదులుతుంది, స్టేట్ కమిటీలో మెదులుతుంది, టీడీపీ మీడియాలో మెదులుతుంది తప్ప అఫీషియల్గా మీకు నాకు మాట్లాడుకోవడానికి ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేయాలి. బికాస్ దే స్కేర్డ్ అబౌట్ ఇట్. రేపు పొద్దున ఇలా డాక్యుమెంట్ రిలీజ్ చేస్తే ఏమవుతుంది అనేది వాళ్ళు రేపు ఖచ్చితంగా భయపడతారు.
ఆ భయాన్ని ఖచ్చితంగా మనం ఈ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తే వీళ్ళందరూ కోర్టులకు వెళ్తారు, రేపు పొద్దున మనకు ప్రాబ్లం అవుద్దని. దే ఆర్ వెయిటింగ్. రేపు పొద్దున సమ్మర్ వెకేషన్లో ఈ జియో ఇచ్చేసేసి ఇమ్మీడియట్గా సేల్ డీడ్ చేసేస్తారు. ఎందుకంటే సమ్మర్ వెకేషన్లో కోర్టులు పనిచేయవు కాబట్టి, కోర్టులకు వెళ్ళే ఆపర్చునిటీ ఉండదు కాబట్టి దే ఆర్ వెయిటింగ్. జివో ఇవ్వలా ఇంకా. జివో ఇస్తే మాత్రం ఛాలెంజ్ చేస్తామని చెప్పి జివో ఇవ్వలా. చాలా టెక్నికల్గా కూటమి ప్రభుత్వం అదే చెప్పాలా, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరు చూడటం లేదు అనుకుంటున్నట్టుగా. ఇక్కడ టీసీఎస్ అడిగింది ఏందో చూస్తాను సార్, జివోలో చదువుతా. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎస్టాబ్లిష్డ్ ఎ డెలివరీ సెంటర్ ఇన్ ది మిలీనియం టవర్స్. This new center will have a capacity over 2,000 seats and will operate under a leased model. A part of our long-term growth strategy in Andhra Pradesh, TCS is on looking for a suitable land to build a campus within an extent of 5 to 6 years. 5-6 సంవత్సరాల ఇక్కడ చూడండి, TCS is on a lookout out for a suitable land to build a campus within the next 5 to 6 years. ఇప్పుడు ల్యాండ్ ఇస్తే 5-6 సంవత్సరాల తర్వాత కడతారంట వాళ్ళు. అప్పుడు అంటే అన్ని సంవత్సరాల టర్మ్లో వీళ్ళు ఇంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసేదానికి స్టెప్స్ వేసుకుంటారనమాట. ఇప్పటికిప్పుడు ఇచ్చేదేం కాదు ఇది, 5-6 సంవత్సరాల తర్వాత మాట. 6 years. TCS has requested the government for a land parcel in Vizag for 20 to 25 acres. లీజ్డ్ ఆపరేషన్ మోడల్. వాళ్ళు లీజ్ అడిగితే మన గవర్నమెంట్ ఏం చేసిందో చూడండి. ఎవరు ది గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి గారి అధ్యక్షతలో జరిగినటువంటి మీటింగ్. నేను లాస్ట్ పారాగ్రాఫే చదువుతా. కన్సిడరింగ్ ది పాజిటివ్ ఇంపాక్ట్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అండ్ టు బూస్ట్ ది presence of the IT ecosystem in the state, SIPB agreed to offer, this word is very important, offer an extent of 21.16 acres of land at 99 paisa for the entire land of 21.16 land. 21 ఎకరాల 16 సెంట్లు ల్యాండ్, టోటల్ ల్యాండ్ 99 పైసలకు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు 99 పైసలు కంటే, సేల్లో ఎప్పుడు కూడా ఆఫర్ ఉండాలి. ఆఫర్ లేకుండా సేల్ కన్సిడరేషన్ ఉండదు. ఆఫరు కన్సిడరేషన్ అమౌంట్ అంటే 99 పైసలు. సో ఫ్రీగా ఇస్తే దాన్ని సేల్ అనం. కాబట్టి 99 పైసలకి ఆఫర్ ఇచ్చి ఈ 99 పైసలు తీసుకున్నాం కాబట్టి అంటే కన్సిడరేషన్ మేబీ అట్ ఎనీ రేట్. ఇప్పుడు 10 కోట్ల ల్యాండ్ మీరు రూపాయికే తీసుకోవచ్చు, లేకపోతే రూపాయి ల్యాండ్ 10 కోట్లకు తీసుకోవచ్చు. సో దేర్ మస్ట్ బి ఆఫర్, దేర్ మస్ట్ బి ఎ కన్సిడరేషన్, దెన్ సేల్ డీడ్ విల్ వ్యాలిడ్. సో ఈ సేల్ డీడ్కి కన్సిడరేషన్ రావాలి అంటే 99 పైసలకు తీసుకొని వాళ్ళు లీజ్కి అడిగితే వీళ్ళు సేల్కి ఇచ్చారు. అండ్ ది వీసీ అండ్ ఎండి ఏపీఐఏసీ ఇస్ రిక్వెస్టెడ్ టు టేక్ నెసరీ యాక్షన్ ఇన్ దిస్ మ్యాటర్. అంటే అర్థం ఏంటి, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి నువ్వు సేల్ డీడ్ రాయా ఇమ్మీడియట్గా TCS వాళ్ళకి అని. సో ఇది రేపొద్దున ఈ TCS 5-6 సంవత్సరాల తర్వాత ఇది రిక్వెస్ట్ చేసినటువంటి ల్యాండ్ తీసుకొని సేల్ డీడ్ చేయించుకొని బ్యాంకుల దగ్గర నుంచి లోన్ తీసుకొని ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయకపోతే నారా లోకేష్ వెళ్ళి మాట్లాడతాడా, చంద్రబాబు నాయుడు వెళ్ళి మాట్లాడతాడా? ఫర్ ఎగ్జాంపుల్ రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటే వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి, అమ్మయ్య నువ్వు 2025లో జియో ద్వారా నువ్వు ఒక 25 ఎకరాలు తీసుకున్నావు, 21 ఎకరాలు 560 కోట్ల ల్యాండ్, నువ్వు ఈ రోజు వరకు ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టలేదు, ఇక్కడేమో అసలు ఇంకా ప్రాజెక్ట్ స్టార్ట్ కాలేదు, మా భూమి మాకి మని ఏమైనా నోటీస్ ఇచ్చిందనుకోండి, నేను ఆయన కోర్టుకు వెళ్ళిపోతాడు. ఒకసారి సేల్ డీడ్ చేసిన తర్వాత నా ల్యాండ్ అడిగే హక్కు వాళ్ళకి ఎక్కడ ఉందండి? 99 పైసలకు వాళ్ళు అంగీకరించారు. కండిషనల్ సేల్ ఎక్కడ లీగల్లో లేదు కదా. నేను ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాను, నాకు వాళ్ళు సేల్ చేశారు, నేను చేయలేకపోయినాను, ఇప్పుడు క్యాన్సిల్ చేసుకునే పరిస్థితి లేదు కదా, బికాస్ ఇట్ ఇస్ నాట్ ఎ లీజ్. సో సేల్ డీడ్ కాబట్టి నేను ఎందుకు క్యాన్సిల్ చేసుకుంటాను, కోర్టుకు వెళ్తాను, కోర్టు స్టే ఇస్తుంది, జరగాల్సిన కార్యక్రమాలు జరిగిపోతాయి, వెళ్ళాల్సిన డబ్బులను వెళ్ళిపోతాయి, జరగాల్సిన అనర్థం అంతా జరిగిపోతుంది, 100 కోట్ల రూపాయల వ్యాపారాలు జరిగిపోతాయి. పిచ్చోళ్ళలాగా మీరు నేను డిబేట్లు పెట్టుకుంటాం, పిచ్చోళ్ళలాగా జనాలందరూ ఈ డిబేట్లు చూసుకొని కామెంట్లు పెట్టుకొని తెలుగుదేశం గొప్పది, చంద్రబాబు నాయుడు గొప్పోడు, నారా లోకేష్ గొప్పోడు, పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్, నరేంద్ర మోడీ అద్భుతం అని చెప్పు. ఇది జరగాల్సిన పరిస్థితి. పాపం అదే నేను అంటున్నా, మనలాగా చదువుకొని జర్నలిస్టులు, లాయర్లు, జడ్జిలు అవ్వటం కంటే చక్కగా తెలుగు ఒక రాజకీయ నాయకుడికి అయిపోయి, ఇదిగో ఇట్లాంటి కంపెనీలకి ఒక పెట్టుబడులు పెట్టుకొని, ఇట్లాంటి కంపెనీని 4 పెట్టుకొని డీల్ చేసుకొని, ఇదిగో ఆయనకు వచ్చే దాంట్లో 100 కోట్లు నీకు 100 కోట్లు నాకు అనుకుంటే శుభ్రంగా సమాజం అంతా అలాంటి వాళ్ళనే గౌరవిస్తుందేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఐఎమ్ వెరీ సారీ టు సే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఒకవైపున రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాంట్లో అమరావతికి చట్టబద్ధత కల్పించడం, రెండో పక్కన చట్టబద్ధత కల్పిస్తూ TCSకి ఇచ్చినటువంటి చట్టాన్ని ఆధారంగా, జీవో ఆధారంగా భవిష్యత్తులో వర్షాకి ఇవ్వబోతున్నటువంటి అంశం, దాని వెనకాల జరుగుతున్న పరిణామాలకు సంబంధించి
శ్రవణ్ కుమార్ గారు చెప్తున్నటువంటి మాట. మరి పబ్లిక్ ఎలా అర్థం చేసుకుంటారో చూద్దాం.